మంచిది బాబు. థ్యాంక్ యూ మహేష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చినటువంటి మంచి అవకాశం బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనము గత వారాలుగా ఒక అంశాన్ని పర్టికులర్గా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యుగాలు, మనం బైబిల్ అంతా కూడా 7 యుగాలుగా విభజింపబడిందని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ అంశం దాదాపుగా 7-8 నెలలు మనం స్టడీ చేసాం, 7 యుగాల గురించినటువంటి విషయాలు. అయితే లాస్ట్ వీక్ మనం చివరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఏ సిరీస్ స్టార్ట్ చేయాలని ఒక పెద్ద ఆలోచన కలిగి ఉండి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మరి మన బ్రదర్స్ వాయిస్ బ్రేక్ అవుతుంది, రావట్లేదు. రవి మీ వాయిస్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. సత్యరాజ్ గారు కొన్ని సలహాలు ఇచ్చారు. Is it okay now? Hello? Yes, okay na, now okay. Fine. అయితే దేవుని బిడ్డలారా, కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని ఫైనల్గా మేము నిర్ణయించడం జరిగింది. దాని కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ఈరోజు మొదలుకొని మన స్టడీలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తాం. కొండ మీద ప్రసంగం బేసిక్గా చాలా ప్రాముఖ్యమైనదే. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల్లో మనకి ఈ కొండ మీద ప్రసంగం మనకి కనపడుతుంది. అయితే ఈరోజు నేనేం చేస్తానంటే ఈ 3 అధ్యాయాల గురించినటువంటి ఒక ఉపోద్ఘాతం లేకపోతే ఒక ఇంట్రడక్షన్ లాగా నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్ల కొంత ఒక ఐడియా ఉంటుంది మీకు ఓవరాల్గా. ఆ తదుపరి నెక్స్ట్ వీక్ నుండి మనము డీటెయిల్డ్గా ఈ అధ్యాయంలోనికి, కొండ మీద ప్రసంగంలోనికి వెళ్ళిపోదాం. అలా చేస్తే బాగుంటుందని నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక మీరు కూడా కొత్త నోట్స్ ఒకటి పెట్టుకోండి, పర్వాలేదు. దీని కొరకు కొత్త నోట్స్ ఒకటి, ఎందుకంటే సిరీస్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. దేవుని చిత్తం అయితే ఒక 6 నెలలు మనము ఈ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తాం. 6 నెలల పాటు మన ధ్యానాలు ఉంటాయి. కనుక మీరు కూడా సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ చర్చ్ మెంబర్స్కి చెప్పండి. ఎంత ఎక్కువ మందిని మీరు ఇన్వాల్వ్ చేయగలిగితే అంతగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎంతో దీవెనకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ రోజున మనము ఉపోద్ఘాతాన్ని చూడబోతున్నాం. మనము ఈ 5వ అధ్యాయం స్టార్ట్ చేస్తుండగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు కొండ ఎక్కి కూర్చుండి బోధింపసాగెను అని ఉంటుంది. అక్కడ మనకి 5వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఆ మాట కనపడుతుంది మనకి. ఆయన జన సమూహంను చూసి కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు పాడన్ మీది స్క్రీన్ కనపట్లేదా?
ఒక నిమిషం. అన్న మీ స్క్రీన్ కనపడితే నెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదు ఒక్కోసారి. లేదు, ఇప్పుడు చేస్తాను. నాకు స్క్రీన్ అది ఆఫ్ అయినట్టుంది, చూస్తాను. కనపడుతుందా? ఓకే అన్న, ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ నుంచి పెట్టండి అన్న. రైట్. ఇప్పుడు సో కనబడుతుంది. మనము 5వ అధ్యాయం స్టార్టింగ్ లోనే యేసు కొండ ఎక్కి కూర్చుండి బోధింపసాగిను, ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అని రాయబడి ఉంటుంది అక్కడ మనకి. సో దానికంటే ముందుగా మనం ఒక మాట ఆలోచన చేస్తే, యేసు ప్రభు యాక్చువల్గా ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. దానికంటే ముందుగా ఆయన పరిచర్య స్టార్టింగ్ లో కొన్ని ప్రాంతాలు దర్శించినట్టుగా మనకి బైబిల్ చెప్తా ఉంది. మీరు ఒకసారి 4వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనాన్ని గమనించండి. 25వ వచనం, 25వ వచనం. గలిలయ, దెక్కపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఆయన కొంత పరిచర్య చేసినట్టుగా ఉందన్నమాట. కనుక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలని, ఆయన్ని ఎక్కువ వినాలని, ఆయనను అనుసరిస్తూ ఆయన వెంబడిస్తూ ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన చేసిన పని ఏంటనంటే, ఇలాగ చేయడం వల్ల ఆయన కీర్తి బహుగా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. 24వ వచనం చూడండి, అక్కడ ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను అనుంది అక్కడ. కనుక ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన బోధ చేశాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు, సమాజ మందిరంలో బోధించాడు, ప్రతి రోగాన్ని బాగు చేశాడని 23వ వచనంలో మనం చూస్తాం. ఇది 4వ అధ్యాయం 23వ వచనంలో, వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించను. ఎక్కువ శాతం యేసుప్రభు వారు ఈ గలిలయ ప్రాంతంలోనే తన పరిచర్యను ప్రారంభించాడు. ఆ ప్రాంతం అంతా కూడా తిరిగినట్టుగా ప్రారంభ దశలో మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ఒక చిన్న, అంటే దీనికంటే ముందు, ఏది కొండ మీద ప్రసంగానికి అంటే ముందుగా జరిగినటువంటి ఒక చిన్న విషయం అన్నమాట. ఇప్పుడు మీరు కొండ మీద ప్రసంగానికి వస్తే ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అని ఉంటుంది అక్కడ. మీరు ఆయన శిష్యులు అన్నప్పుడు 12 మంది కాదు, అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటికి 12 మందిని ఆయన ఏర్పరచుకోలేదు. ఈ శిష్యులు అంటే ఎవరంటే, ఆయన్ని కేవలం ఆయన అనుసరించిన వాళ్ళు అనమాట, ఆయన్ని వెంబడించిన వాళ్ళు అనమాట. కనుక ఆయన్ని వెంబడించే ప్రతి వారిని ఉద్దేశించి ఆయన శిష్యులు అని ఆయన చెప్పినట్టుగా ఉందన్నమాట. అంతేగాని పర్టికులర్గా ఆ 12 మంది ఆయన దగ్గరకు వచ్చారని కాదు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఆయన శిష్యులు అంటే జనరల్గా ఉన్నటువంటి, ఆయన్ని వెంబడించేటువంటి వారిలో పర్టికులర్గా ఆయన అనుసరిస్తూ ఆయన యొక్క బోధన వింటూ ఆయన్ని వెంబడించాలని ఆశ కలిగి ఆయనతో వచ్చినటువంటి వారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అయితే ఈ మత్తయి సువార్త గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ఎంటైర్ సువార్త అంటే, కొంతమంది పండితులు ఏమంటారంటే, ఒక అతను బేకన్ అన్నటువంటి ఒక అతను ఏం మాట్లాడతాడంటే, ఈ సువార్త అంతా కూడా 5 భాగాలుగా మనం విభజించవచ్చు అని చెప్తాడు. ఇది మత్తయి సువార్తని 5 భాగాలుగా విభజించవచ్చు. ఎవరన్నా ఈ మాట చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరన్నా. 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండి. చాలండి అంటే 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసిన బోధ ఇప్పుడు ఇక్కడ 28వ అధ్యాయంకి 7వ అధ్యాయం 28వ వచనానికి క్లోజ్ అయిపోతుంది అనమాట. అది మీరు గమనించుకోవాలి. తర్వాత 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. చాలండి. 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత అంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మరొక టీచింగ్ జరిగిందనమాట. మరొక భాగంలో మరికొన్ని విషయాలు ఆయన బోధించడం అనేది జరిగింది. ఇక్కడ 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 53వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అక్కడ.
యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారి బోధించుచుండెను. చాలండి. అంటే 13వ అధ్యాయం మొత్తం కూడా కొన్ని ఉపమానాల ద్వారా దేవుని రాజ్య సంగతులు వారికి బోధించాడు. కనుక ఇది 3వ భాగంగా ఎంచుతున్నారు అనమాట. కనుక 53వ వచనానికి అక్కడ ఆ ఉపమానాల బోధ అయిపోయిందనమాట. అక్కడతో ఉపమానాల బోధ అక్కడతో ముగించబడ్డట్టుగా మనం చూస్తాం. అట్లాగే 19వ అధ్యాయంకి రండి. 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడ మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత చాలండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత అన్నది అంటే మళ్ళొక సెట్ ఆఫ్ విషయాలు బోధించాడు అనమాట. మరికొన్ని సంగతులు ఆ తర్వాత ఆయన బోధించి చాలించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని చూస్తాం. కనుక ప్రతిసారి మీరు ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఆయన ఒక ప్రాంతంలో కొన్ని విషయాలు బోధించి ఆ బోధ అయిపోయిన వెంటనే అక్కడి నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోయినట్టుగా ఆయన చూస్తున్నాం. అట్లాగే లాస్ట్ లో 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం అదే మాట ఉంటుంది. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత అని ఉంటుంది అనమాట. కనుక ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కనుక కొంతమంది పండితుల యొక్క అబ్జర్వేషన్ ప్రకారంగా మత్తయి సువార్త 5 భాగాలుగా ఇలాగ విభజింపబడింది అనమాట. ఎంటైర్ సువార్త అంటే ఒక్కొక్క భాగంలో కొన్ని విషయాలు ప్రభువు మాట్లాడుతూ వచ్చాడని మనకి తెలియజేయబడుతున్నాయి అన్నమాట. కనుక దీన్ని ఇంకొక విధానంలో దీన్ని ఏమంటారంటే, పాత నిబంధనలో మనకి 5 కాండాలు ఎలాగైతే ఉన్నాయో, అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు ఎలాగైతే ఉన్నాయో, అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఈ 5 భాగాలు 5 కాండాలుగా చూస్తారన్నమాట. 5 కాండాలుగా సూచిస్తున్నారన్నమాట. కనుక ఇంకొక మాటలో చెప్పాలంటే మత్తయి సువార్త అనేది కొత్త నిబంధన యొక్క కాండాలు అని చెప్పుకోవచ్చు అనమాట. మత్తయి సువార్త అనేది కొత్త నిబంధన యొక్క కాండాలు అని మనం చెప్పుకుంటాం అనమాట. కనుక ప్రతి భాగం 5 కాండాలకు సూచనగా, ఒక్కొక్క భాగం ఒక్కొక్క కాండానికి సూచనగా ఈ 5 భాగాలుగా మత్తయి సువార్త విభజింపబడింది అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. మరొక అతను ఏమంటాడంటే, ఆస్టిన్ ఫెరర్ అనేటువంటి అతను ఏమంటాడంటే, ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఇది కొండ మీద ప్రసంగం. దీన్ని దేంతో పోల్చాడంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దాంతో పోల్చుకున్నాడు అనమాట. ఆయన ఎలా పోల్చాడంటే, ఇక్కడ మత్తయి సువార్తలో మనకి 8 ధన్యతలు ఇవ్వబడ్డాయి, ఈ నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కనుక అక్కడ 10 ఆజ్ఞల తర్వాత ప్రభు చేసిన పని ఏంటంటే, ఆ 21వ అధ్యాయం నుండి మనం గమనిస్తే అనేకమైనటువంటి నియమాలు, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి హెచ్చరికలు, అనేకమైన చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా నిర్గమాకాండం 24వ అధ్యాయం వరకు కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ మరి ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఈ మత్తయి సువార్తలు కూడా నేటి క్రైస్తవ సమాజానికి ఇలాంటి ధన్యతలతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడ్డాయి అన్నటువంటి ఆలోచన ఇతను తీసుకుని వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఇదొక యాంగిల్లో మనం చూడాల్సినటువంటి ఒక విషయం. అయితే ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి 3 ప్రశ్నలు లేచాయి అన్నమాట. 3 ప్రశ్నలు పైకి వచ్చాయన్నమాట. ఏమిటి 3 ప్రశ్నలు అని అంటే, అసలు ఈ కొండ మీద ప్రసంగం ప్రామాణికమైనదేనా, ఇది కరెక్టేనా, ఇది అథెంటికా, ఇది నమ్మవలసిందేనా అన్నట్టు ఒక ప్రశ్న వచ్చింది అనమాట. ఇది నమ్మదగిందేనా అని. డెఫినెట్గా ఇది నమ్మదగింది అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మత్తయిలో మత్తయి సువార్తలో యేసు కొండ ఎక్కాడు అని ఉంటుంది. సేమ్ కొండ మీద ప్రసంగం మీకు లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుందండి. 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు 6వ అధ్యాయం అంతా మీరు చూడొద్దులే, కానీ 17 నుండి 49 వరకు ఉన్న భాగంలో ఉంటుంది. ఒట్టిగా రాసుకోండి. అయితే 6వ అధ్యాయంలో మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటనంటే 6వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒక్క వచనం మాత్రం మీరు దయచేసి ఆ 17వ వచనం ఒకటి చదవండి దయచేసి. 17వ వచనం ఒకటి, 6వ అధ్యాయం లూకా సువార్త. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానం ముందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన
బహు జన సమూహమును చాలు, ఇక్కడ ఆపేసాయి. మీరు గమనించిన, నేను ఇందాక ఏమన్నాను, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారితో ఇట్లా మాట్లాడి బోధించాడని చెప్పాను కదా. శిష్యులు అన్నప్పుడు లూకాసు వార్తలో క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ లూకాసు వార్తలో మీరు చూస్తే 17వ వచనంలో ఆయన శిష్యుల గొప్ప సమూహము అని అన్నాడు. 12 మంది శిష్యులు కాదు, వాళ్ళు శిష్యుల గొప్ప సమూహము అంటే యేసు ప్రభుని అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చినటువంటి గొప్ప గుంపు అన్నమాట. అది ఆ గుంపు అక్కడికి వచ్చారని మాట్లాడు. సో ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో ఏం స్టార్ట్ అవుద్దంటే, బీదలైన మీరు ధన్యులు అంటూ స్టార్ట్ అయిపోద్ది. అక్కడ దేవుని రాజ్యం మీది అని మొదలేస్తాడు అన్నమాట. కనుక మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగమే ఇక్కడ ఏమైందంటే కొండ కింద ప్రసంగం అయిందనమాట. ఇక్కడ మైదానంలో ఆయన బోధించట ప్రారంభించనని ఇక్కడ లూకాసు వార్త చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంది. ఏంటంటే మత్తయి సువార్తలో 109 వచనాలు ప్రసంగాన్ని మనం చూస్తాం మత్తయి సువార్తలో. లూకాసు వార్తలో ప్రసంగం అంతా ఇవ్వబడలేదు, కానీ ఒక 34 వచనాల్లో లూకాసు వార్త కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని మాటలు, కొన్ని విషయాలు లూకా ప్రస్తావించినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ప్రాబబ్లీ ఆయన కొండ దిగుతూ కూడా మాట్లాడుతూ వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది ఈ లెక్కలో. అయితే కేవలం మొత్తం కొండ మీదనే ఉన్నట్టు కాదులే, కానీ ఇంకా లాస్ట్ దశలో కొంత కొండ మీద నుండి దిగుతూ కూడా మాట్లాడినట్టుగా ఉందన్నమాట. ఒక ఆయన ఏమంటాడంటే, ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఈ కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు ఉన్నప్పటికీ యేసు ప్రభు మాట్లాడినటువంటి పద్ధతిని మనం చూసినట్లయితే ఒక 10-15 నిమిషాలు అయిపోయి ఉంటుంది ఈ ప్రసంగం అంటాడు ఆయన. మనం యాక్చువల్గా చెప్పలేం ఎంత టైం పట్టింది ఈ ప్రసంగానికని. గంట సేపు చేశాడా, అరగంట సేపు చేశాడా, 20 నిమిషాలు చేశాడా అనేది మనం ఎవరైనా చెప్పలేం. ఎందుకంటే బైబిల్లో ఆ విషయాలు ఇవి రాయబడలేదు. కానీ ఒక దైవజనుడు, ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఇది 10 నిమిషాలు లేక 15 నిమిషాల్లో ఈ ప్రసంగం ముగించి ఆయన కిందకి దిగి వచ్చేసాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక లూకా యొక్క అబ్జర్వేషన్లో ఆయన మైదానంలోకి వచ్చి బోధించాడని అన్నాడు. మత్తయి ఏమో కొండ ఎక్కి బోధించాడని, అంటే కొండ మీద నుండి కిందకి దిగి కూడా బోధిస్తూ వచ్చి ఉండొచ్చు అనేది మనం ఆలోచన చేస్తాం. ఇందులో తప్పేం లేదు, ఎక్కడున్నా దాంట్లో తప్పేం లేదు, అది మనం గమనించాలి. కాకపోతే లూకాసు వార్తలో ఏం చేశాడంటే, లూకా అంత ప్రసంగం అంతా ఆయన రికార్డ్ చేయలేదు, కానీ కొన్ని విషయాలే ప్రసంగంలో రికార్డ్ చేసినట్టుగా చూస్తాం. కాకపోతే వీళ్ళిద్దరూ ఒక విషయాన్ని, సేమ్ విషయాలు బయలుపరిచారు. అదేంటంటే, వీళ్ళిద్దరు రాసినప్పుడు మత్తయి కానీ లూకా కానీ ప్రారంభం ధన్యతలే చేస్తారు, ముగింపు గృహ నిర్మాణంతో ముగించబడింది. అంటే ఇది బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు అంటాడు చూసారా, దాంతోనూ ముగించారు ఇద్దరు కూడా. కనుక ప్రాబబ్లీ ముగింపు లూకా కూడా ఒకటే విని ఉంటాడు అనమాట. మధ్య విషయాలు కొన్ని ఆయన వినలేదేమో, మరి రాయలేదు, అవన్నీ కూడా లూకా రాయలేదు, గుర్తుపెట్టుకోవాలి మనం అలాగే. కనుక ధన్యతలతో ప్రారంభమవుతుంది, గృహ నిర్మాణంతో ముగించబడుతుంది. ఏది? ఈ కొండ మీద ప్రసంగం అని. కనుక ఇది మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న వచ్చింది ఏంటంటే, ఇది ప్రామాణికమైంది అంటే అబ్సల్యూట్లీ. ఎందుకంటే యేసు ప్రభు తిరిగిన స్థలాలు కరెక్టే, ఆ ప్రాంతాలు కరెక్టే, ఆయన ఉన్నది కరెక్టే, గొప్ప జన సమూహం ఆయన వెంబడించింది కరెక్టే, ఇది అథెంటిక్, ఇది నమ్మదగింది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో ప్రశ్న ఒకటి లేచిందండి. అదేంటనంటే, ఈ కొండ మీద ప్రసంగం ప్రస్తుత కాలానికి సంబంధించిందేనా అంటే, ఈజ్ ఇట్ రెలవెంట్ టు ద ప్రజెంట్ లైఫ్, ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఒక ప్రశ్న వచ్చిందనమాట కొంతమందికి. అంటే ఈ ఆధునిక జీవితానికి ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన ప్రసంగం సెట్ అవుద్దా, ఫిట్ అవుద్దా అనేది ఒక పెద్ద ప్రశ్న వచ్చిందనమాట. అంటే ఆయన పెట్టినటువంటి స్టాండర్డ్స్, ఆ నియమాలు కానీ, ఆ నిబంధనలు కానీ, ఆయన పెట్టినటువంటి కొన్ని రూల్స్ కానీ, అవన్నీ మనం గమనించినప్పుడు కొంతమందికి డౌట్ వచ్చిందనమాట. అసలు ఇప్పుడు దీన్ని మనం నిజంగా ఇది వర్తించుకోగలమా లేదా పెద్ద డౌట్ వచ్చేసింది అనమాట. కనుక ఈ ప్రవర్తన యేసు ప్రభు ఏదైతే ఈ 3 అధ్యాయాల్లో ఎలా ఉండమనైతే చెప్పాడో, తనని వెంబడించేవారు ఎలా ఉండాలని చెప్తూ ఉంటాడో, ఇది తన అనుచరులందరూ కూడా పాటించాల్సినటువంటి ఒక విషయంగా యేసు ప్రభు బోధిస్తూ వచ్చాడనమాట. కనుక యేసు ప్రభు మనుషులకు ఏదైనా చెప్పాడు అంటే, దేవుని బిడ్డలారా మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు చేయలేనిది ఏది చెప్పడం, సాధించలేనిది ఏది చెప్పడం. కనుక అది సాధ్యపడుతుంది అనుకుంటేనే చెప్తాడు. కనుక మెయిన్గా తన యొక్క ఫోకస్ ఎవరి మీద ఉండిందంటే, యూదుల మీద ఉండిందనమాట. తన ఫోకస్ ఎవరి మీద ఉండిందంటే, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. మిగతా జన సమూహం అంతా పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ గ్యాదర్ అయిపోయారు, అది వేరే విషయం.
కానీ ఈ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు తన మనసులో ఎవరున్నారంటే శాస్త్రులు ఉన్నారు, యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళు జీవించే విధానాన్ని మనసులో పెట్టుకొని అసలు ఇప్పుడు ఆయన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎలా జీవించాలి. ఎందుకంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఈ పరిసయ్యుల్ని శాస్త్రుల్ని అప్పుడున్నటువంటి వాళ్ళనే వాళ్ళు మాదిరిగా పెట్టుకొని ఉన్నారన్నమాట అప్పటి వరకు. కనుక యేసు ప్రభు అక్కడ ఒక చక్కని జీవిత విధానాన్ని వాళ్ళకి బయలుపరుస్తున్నాడు అన్నమాట. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎలాగుండాలా అనే దాన్ని అక్కడ వాళ్ళకి బోధించడం స్టార్ట్ చేశాడు అనమాట. కనుక ఇది మనం గుర్తించాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయం దేవుని బిడ్డలారా. మెయిన్గా ఇక్కడ ఫోకస్ ఎవరి మీద ఉందంటే యూదుల మీద, శాస్త్రుల మీద, పరిసయ్యుల మీదనే ఈ ప్రసంగం ఫోకస్ ఉందన్నమాట. కాకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, విన్నారు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాళ్ళు ఈ స్టాండర్డ్స్ కలిగి ఉండాలా, ఈ యొక్క నియమాలు కలిగి ఉండాలా అనేటువంటిది ఒకటి ప్రభు పెట్టాడు. ఏమిటి ఈ నియమాలు ఏంటి అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక 7 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడాడు. 7 విషయాలు మాట్లాడాడు. ఏటా 7 విషయాలు? ఒకటి, క్రిస్టియన్ క్యారెక్టర్ మాట్లాడు. క్రైస్తవ శీలం అనేది ఎలాగుండాలా, నేను మీకు ఇవన్నీ వివరిస్తాను. తర్వాత మనం డీటెయిల్ స్టడీ తర్వాత చేస్తాం. ఇప్పుడు కొట్టిగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. కనుక ఆయన 7 విషయాల్లో ఈ కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిది ఆయన చెప్పింది ఏంటంటే క్రిస్టియన్ క్యారెక్టర్. అంటే క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే యేసు ప్రభుని వెంబడించే వాడికి ఉండవలసినటువంటి శీలం, వాడి ప్రవర్తన, వాడి పద్ధతి, వాడి యాటిట్యూడ్స్ ఎలాగుండాలనేది యేసు ప్రభు అక్కడ చూపిస్తూ వచ్చాడు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వరకు ఉన్నటువంటి భాగంలో ఆ ధన్యతలు అనేటువంటి చూసారా, అవి మనం నెక్స్ట్ వీక్ నుండి వాటిని మనం స్టడీ చేస్తాం, వేరుగా డీటెయిల్గా స్టడీ చేస్తాం. అది వేరే విషయం. రెండోది, యేసు ప్రభు తీసుకొచ్చినటువంటి ఇంకొక ప్రధానమైన ఈ కొండ మీద ప్రసంగంలో విన్న విషయం ఏంటంటే క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే క్రైస్తవ ప్రభావం. అంటే ఉన్నటువంటి లోకం పైన, చుట్టూన్నటువంటి లోకం పైన యేసు క్రీస్తుని వెంబడించేవాడు ఎలాంటి ప్రభావాన్ని కలిగించాలి ఆ వ్యక్తి పైన అనేది యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాము. ఇంపాక్ట్ అనేది అంటాము. ఆ వ్యక్తి ఎలాంటి ప్రభావాన్ని ఎదుటి వ్యక్తి పైన అతడు కలిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. ఇది 5వ అధ్యాయం 13 నుండి 16 వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తాం. మూడవదిగా యేసు ప్రభు మాట్లాడినటువంటి కొండ మీద ప్రసంగంలో మూడో అంశం ఏంటంటే క్రైస్తవ నీతి. దాని గురించి సుదీర్ఘంగా ఆయన కొన్ని వివరించగా మనం చూస్తాం. మీకు ఇవన్నీ కూడా తర్వాత మన వారాల్లో చాలా డీటెయిల్డ్గా వీటిని గురించినటువంటి స్టడీస్ మనం చేస్తాం. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్రడక్షన్ కనుక జస్ట్ ఓవరాల్గా మీరు రాసుకోండి. ఈ కొండ మీద ప్రసంగాలు ఏముందనేది మీరు రాసుకోవడం ప్రాముఖ్యమైన. క్రిస్టియన్ రైచియస్నెస్ అంటాం మనం. అంటే క్రైస్తవుల యొక్క నీతి, క్రైస్తవ నీతి అంటే క్రైస్తవుల యొక్క నీతి అన్నమాట. ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు ప్రభు అంటే ఆనాడు ఉన్నటువంటి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఆయన ఆశించినట్టుగా లేదు. వాళ్ళ నీతి వేరుగా ఉండింది అనమాట. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. 5:20. ఎంత ఆయన వారి విశ్వాసము చూచి, అదేనన్నా 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను 5వ అధ్యాయం 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. సారీ అన్న 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించునేరని మీతో చెప్పుచున్నాను. చూసారా ఎంత స్ట్రాంగ్, చాలు ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ప్రభు ఇచ్చాడు ఇక్కడ. కనుక ఆయన నీతియుక్తమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వచనాలు చెప్పాడు దాని గురించి. అవి మనం తర్వాత చూస్తాంలేండి. ఆ వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మూలం ఏంటో, దాని అర్థం ఏంటో అవన్నీ మనం తర్వాత ధ్యానం చేస్తాం. కానీ క్రైస్తవ నీతి గురించి మాట్లాడేటప్పుడు ప్రభు ఖచ్చితంగా అక్కడ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఆయన ఫోకస్ చేసి మాట్లాడుతూ వాళ్ళ నీతి కన్నా మీ నీతి గొప్పది కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరన్నాడు. అంతే, ఇంకా కొట్టిపడేసినట్టుగా ఉంది అక్కడ. అంత బల్లగుద్ది చెప్పేసినట్టుగా ఉంది అనమాట అక్కడ. కనుక ప్రభు యొక్క నీతి స్టాండర్డ్స్ వేరుగున్నాయి.
నీతియుక్తమైనటువంటి జీవితం యేసు ప్రభు పెట్టినటువంటి స్టాండర్డ్ వేరుగుంది. పరిసయ్యులు వాళ్ళు అనుసరించేటువంటి స్టాండర్డ్, నీతి స్టాండర్డ్ అది వేరు. మీరు ఆ స్టాండర్డ్ని మీరు అనుసరించి నడుచుకోబాకండి అని అక్కడ మూడో విషయాన్ని మాట్లాడాడు ఈ యొక్క కొండ మీద ప్రసంగం. ఇక నాలుగో అంటే కొండ మీద ప్రసంగంలోనే మనకి ఇంకొకటి ఏంటంటే నరహత్య, వ్యభిచారం, విడాకులు, ఒట్టు పెట్టుకోవడం, పగ తీర్చుకోవడం, ప్రేమించడం, ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని నియమాలు పెట్టాడు ప్రభు. అసలు నరహత్య ప్రభు దృష్టిలో ఏంటి, అసలు వ్యభిచారం ప్రభు దృష్టిలో ఏంటి, విడాకుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క నీతియుక్తమైనటువంటి జీవితం, ఆయన నియమించినటువంటి నీతిలో భాగంగా ఈ విషయాలన్నీ ప్రభు మాట్లాడినట్టుగా ఉందండి. 5వ అధ్యాయం 21 నుంచి 48 వరకు కూడాను నీతియుక్తమైనటువంటి జీవితంలో భాగంగా ఇవన్నీ ప్రభు అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇకపోతే 4వ విషయానికి వస్తాం మనం. అంటే పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు ఏం చేస్తారటండి, నీతిని చాలా సులభంగా తీసుకున్నారన్నమాట. వాళ్ళకు అనుకూలమైనటువంటి నీతిని వాళ్ళు ఏర్పరచుకున్నారన్నమాట. కష్టమైనటువంటిది వాళ్ళు పాటించలేదు. ఏదైతే ప్రభు ఖచ్చితంగా ఇది జరగాలి అని ఆశించాడో అది పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ పాటించలేకపోయారన్నమాట. వాళ్ళు సులభమైనటువంటి ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్నారన్నమాట. అది వద్దు అని యేసు ప్రభు తన స్టాండర్డ్ ఏంటో వాళ్ళకి ఇక్కడ బయలుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. ఇంకా దాని డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. ఇక 4వ విషయానికి వస్తే క్రిస్టియన్ పైటీ అని అంటాం. పైటీ అంటే భక్తి. క్రైస్తవ భక్తిని గురించి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలు చెప్పాడు. 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాల్లో భక్తి అనగానే మనం చేసేది ఏంటంటే ధర్మం చేయడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, ఈ విషయాలన్నీ కూడా ప్రభు యొక్క దృష్టిలో ఏంటి అసలు ఇవి, ఆయన దృష్టిలో ఏం ఆలోచిస్తున్నాడు వీటి గురించి, ఆయన మన నుండి ఆశించేది ఏంటి ఈ పనులు చేసేటప్పుడు, అవన్నీ కూడా ఆయన స్టాండర్డ్ ఏంటి, ఆయన పెట్టిన నియమం ఏంటి అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా వీటిల్లో వివరిస్తూ వచ్చినాడు. 6వ అధ్యాయంలో నామకార్థ భక్తి కాదు, పరిసయ్యుల భక్తి కాదు అంటూ వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పినట్టుగా ఈ 6వ అధ్యాయంలో అంతా కూడా దేని గురించినటువంటి వివరణ ఉందంటే క్రైస్తవ భక్తిని గూర్చిన వివరణ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇక 5వ విషయం ఏంటంటే క్రైస్తవ ఆశ అంటే యాంబిషన్ అంటాము. అంటే క్రైస్తవులకి కొంత యాంబిషన్స్ ఉంటాయి, పర్వాలేదు. కానీ ఈ యాంబిషన్స్లో మనం లోకాన్ని మనల్ని పోల్చుకొని చూసుకోమన్నాడు. అంటే ధనము, దేవుడు, ఈ రెండింటి మధ్య అసలు ఉండాల్సినటువంటి ఆలోచన ఎలాగుండాలి, చింతించటం గురించిన ఆలోచన, తినుట, త్రాగుట, ధరించుకొనుట, లోకమంతా కూడా లోకస్తులందరూ కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండగా, తినడానికి, త్రాగడానికి, డ్రెస్సింగ్కి, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండగా, ఇవి దొరకనప్పుడు చింతిస్తూ ఉండగా, వీటి గురించినటువంటి ఆలోచన లోకస్తులకు ఎక్కువగా ఉంటున్నట్టుగా ఉందన్నమాట. కనుక ప్రభు ఇవన్నీ గమనించి వాళ్ళకి కొన్ని విషయాలు అక్కడ దీనికి సంబంధించిన విషయాలు, క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఆశ ఎలాగుండాలా, దేనిపైన వానికి ఉన్నటువంటి కోరికలు ఉండాలా, వాని ఆశయం ఏదై ఉండాలా అన్నటువంటి విషయాలు చాలా బాగా మాట్లాడాడు. కనుక క్రైస్తవ ఆశయాలు లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి భిన్నంగా ఉండాలి. క్రైస్తవులకు ఉండేటువంటి ఆశలు ఇవి లోకస్తులకి భిన్నంగా ఉండాలనేది మాట్లాడుతూ వచ్చాడనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని. కనుక దీంట్లో చాలా విషయాలు మనం రాబోయేటువంటి దినాల్లో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకి చాలా డే టు డే లైఫ్లో ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా ఇవి మనం ధ్యానం చేస్తాం. ఇక ఆరవ దానికి వస్తే క్రైస్తవ సంబంధాలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్టియన్ రిలేషన్షిప్స్ ఎలాగుండాలి. కనుక 7వ అధ్యాయం మొదటి 20 వచనాలు ఈ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి రిలేషన్షిప్స్ అంటే తీర్పు తీర్చడం, అడిగి పొందుకోవడం, ఇరుకు మార్గం, విశాల మార్గం, ఇవన్నీ కూడా కొంత డీటెయిల్డ్గా దేంతో మనకి ఎలాంటి సంబంధం ఉండాలా, ప్రజలతో ఎలాంటి సంబంధం ఉండాలా, లోకంతో ఎలాంటి సంబంధం ఉండాలా, డబ్బుతో ఎలాంటి సంబంధం ఉండాలా, లోకపరమైనటువంటి విషయాలతో మనకి ఎలాంటి సంబంధం ఉండాలా, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ప్రభు వివరంగా వాళ్ళకి కొంత బోధ చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డ. అంటే యేసు ప్రభు అంటే నేను ఇందాక అన్నాను చూసారా, ఒక దైవజనుడు ఏమన్నాడు, 10 నిమిషాలు ఈ ప్రసంగం అయిపోయి ఉంటుంది కదా, 10 నిమిషాలు ఈ ప్రసంగం అయిపోయి ఉంటుంది. కనుక ఈ రోజున నిజంగా చెప్పాలంటే మనం ఎంతో ధన్యులమే, మీరు ధన్యులే. కారణం ఏంటి చెప్పనండి, ఆ 10 నిమిషాల ప్రసంగాన్ని మనం ఇప్పుడు 6 నెలలు ధ్యానం చేస్తున్నాం అనమాట.
సంగతి అది. ఆ 10 నిమిషాలు యేసుప్రభు చెప్పిన ప్రసంగాన్ని 6 నెలలు ధ్యానం చేస్తున్నాం. అంటే దాంట్లో ఉన్నటువంటి లోతైన విషయాలు మనం బయటికి లాగేస్తున్నాం అనమాట ఇప్పుడు. కనుక ఇది ప్రభు ఆ రోజున వాళ్ళకి జస్ట్ ఒక 10-20 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. మరి వాళ్ళ బుర్రకి ఎంత ఎక్కిందో, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో, దాన్ని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో తెలియదు. ఎందుకంటే ఆ దినాల్లో రాసుకోవడానికి కూడా పేపర్లు తీసుకెళ్ళలేదు, పెన్లు తీసుకెళ్ళలేదు, ఎవడో మొబైల్స్ తీసుకెళ్ళి రికార్డ్ చేసుకోవడం లేదు. యేసుప్రభు మాట్లాడుతుండగా రికార్డ్ చేసుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు, లేదు తర్వాత వినొచ్చు అంటానికి లేదు కదా. అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఒక్కసారి విన్నారు అంతే. ఆయన మళ్ళీ రిపీట్ చేయలేదు కదా ఏది కూడా. ఆయన మాట్లాడితే వెళ్ళిపోయాడు అంతే. ఆడ కూర్చున్నాడు, ఎంతసేపు మాట్లాడాడు, 3 అధ్యాయాలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు ఆయన. కనుక వాళ్ళని ఎంత జీర్ణించుకుపోయింది అనేది కూడా మనకు క్వశ్చనే. ఆ పెద్ద క్వశ్చన్ మార్కే అది. కనుక ప్రారంభం అయితే, బట్ విషయం ఏంటంటే యేసుప్రభు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఈ విషయం గమనించండి దేవుని బిడ్డలారా, ఈ 3 అధ్యాయాలు యేసుప్రభు మాట్లాడినప్పుడు మీరు గమనించండి, అధ్యాయాలుగా లేవు అప్పుడు. ఇట్ ఈస్ జస్ట్ 1 ప్రసంగం అంతే, ఒక పెద్ద బోధ. అది అంటే టీచింగ్ అనమాట. అది బోధ చేశాడు, టీచింగ్ చేశాడు, ప్రసంగం కూడా కాదు, టీచింగ్ చేశాడు. అనేక విషయాలు బోధించాడు అని ఉంది అక్కడ, బోధ చేశాడని ఉంది అక్కడ. కనుక తర్వాత మనకి ప్రయోజనకరంగా ఉండడానికి వాటిని అధ్యాయాలుగా, వచనాలుగా విభజించడం అనేది జరిగింది. కనుక ఇది జస్ట్ 1 లాంగ్ ఒక బోధ జరిగిందనమాట, సుదీర్ఘమైన బోధ జరిగిందనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడానికి నేను ఇట్లా డివిజన్ అంతా తీసుకొని వచ్చాను అనమాట. మీకు అనుకూలంగా ఉండడానికి ఇట్లా డివైడ్ చేస్తూ వచ్చాను అనమాట. తర్వాత మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుకరంగా ఉంటుంది కనుక దేవుని. అండ్ ఫైనలీ ఈ కొండ మీద ప్రసంగం మనం చూస్తే క్రైస్తవ సమర్పణ గురించి చక్కని విషయాలు ప్రభు చివరిలో మాట్లాడినట్టుగా ఉందన్నమాట. ఈ సమర్పణలో 2 విషయాలు బోధ చేస్తూ వచ్చాడు. ఒకటి ఏంటంటే అబద్ధ బోధకుల గురించినటువంటి ప్రస్తావన జరిగింది. అంటే ప్రభు అని చెప్పేవాడు పరలోకానికి వెళ్ళడు అని మాట్లాడాడు కదా, మీ అందరికి తెలుసు. ఆ తర్వాత ఏమంటాడు, నీ నామం పేరిట మేము దయలు వెలగట్లేదా, మేము ప్రవచించలేదా, మేము స్వస్థతలు చేయలేదా, అది ఇదని మాట్లాడితే మీరు ఎవరో నేను ఎరగను అన్నాడు. అంటే వాళ్ళ యొక్క అబద్ధ బోధకుల యొక్క స్టాండర్డ్స్ ఎలాగున్నాయో అక్కడ చూపిస్తూ వచ్చాడనమాట. కానీ ప్రభు ఆశించేది ఏంటో చూపిస్తూ వచ్చాడనమాట. ఫైనల్గా అక్కడ ప్రభు క్లోజ్ చేసినటువంటి విషయం ఏది, కొండ మీద ప్రసంగం దేంతో క్లోజ్ చేస్తా అంటే విధేయత. ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అనే మాటతో అక్కడ క్లోజ్ చేసినట్టుగా ఉంది. కనుక ఈనా మాటలు విని వాటి చొప్పున చేయాలన్నాడు. అంటే ఇప్పుడు ఈనా మాటలు అంటే ఏంటి, ఆ 3 అధ్యాయాలు అంటే ఆ పెద్ద బోధ ఏదైతే చేశాడో అవన్నీ విని వాటి చొప్పున చేసేవాడు అని ఉందన్నమాట అక్కడ. దాని అర్థం అదనమాట, యాక్చువల్గా దాని అర్థం అదనమాట. కనుక బైబిల్లో ఇప్పుడు మనకేమో బైబిల్ అంతా ఇవ్వబడింది ఇప్పుడు మన ముందు. కనుక బైబిల్లో చెప్పబడింది మనం చేయాలన్నట్టుగానే మనకి ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక ఈ 7 విషయాలు మనం గమనించినట్లయితే 7 విషయాలు మనకి కొండ మీద ప్రసంగంలో మనకి ప్రభు గుర్తు చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఏంటి ఈ 7 విషయాలు ఏంటి మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ శీలం, రెండోది క్రైస్తవ ప్రభావం, మూడోది క్రైస్తవ నీతి, నాలుగోది క్రైస్తవ భక్తి, ఐదోది క్రైస్తవ ఆశ, ఆరోది క్రైస్తవ సంబంధాలు, ఏడోది క్రైస్తవ సమర్పణ. ఎలాగుండాలనేది ఇవన్నీ బోధిస్తూ వచ్చాడు దేవుని బిడ్డ. అయితే మీరు ఈ మాట చదవాలి దయచేసి. 7వ అధ్యాయం తీయండి ఒకసారి. 7వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం 7వ అధ్యాయం. ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే, అంటే ఈ బోధ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేశారో చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. చూసారండి, వాళ్ళ శాస్త్రి ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు బోధ చేశాడో ఆ బోధ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. కారణం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు విన్న బోధ, ఎవరి బోధ విన్నారంటే శాస్త్రులు పరిసయ్యుల బోధ విన్నారు. అయితే ఆ బోధకి ఈ బోధకి చాలా వ్యత్యాసం గ్రహించినారన్నమాట, వాళ్ళు గుర్తించినారన్నమాట, ఆ వ్యత్యాసాన్ని గుర్తించినారన్నమాట. కనుక చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళ విన్న బోధలాగా, అప్పటి వరకు వాళ్ళు విన్న బోధలాగా ఈ బోధ లేదు. ప్లస్ ఆయన మాట్లాడేటప్పుడు గొప్ప అధికారంతో మాట్లాడాడు. అంటే ఇది ఖచ్చితంగా ఇది సాధ్యమే, ఇలాంటి జీవితం సాధ్యమే అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఉందన్నమాట వాళ్ళకి. కనుక అది వాళ్ళు అక్కడ వ్యక్తపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ 7వ అధ్యాయం లాస్ట్ ఆ 2 వచనాల్లో మనం అది గమనిస్తాం. తర్వాత 3వ ప్రశ్న ఒకటి రేగిందండి. అదేంటంటే
ఇది ఆచారాత్మకమైనదేనా అనేది ప్రశ్న వచ్చింది. మనం ఏంటి ఇందాకేమో రిలవెంటా కాదా అని అన్నాం మనం కదా. రిలవెంటా కాదా అనే మాట మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఆచారాత్మక, ప్రాక్టికలా కాదా, విధేయత చూపటకే ఆయన బోధించాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొండ మీద ప్రసంగం విధేయత చూపడానికి ఆయన బోధించాడు. డెఫినెట్గా చేయలేనిది ఏది ఆయన చెప్పడు. ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తిని బట్టి, ఆయన నడిపింపుని బట్టి, ఆయన సహాయంతో మనము ఈ స్టాండర్డ్, ఈ ప్రసంగం యొక్క స్టాండర్డ్ మనందరం పాటించగలం అనేది ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క ఆలోచన. దేవుని బిడ్డ తర్వాత ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగం మనం ఎందుకు ధ్యానించాలి అని అంటే, ఇప్పుడు మీరు 7 విషయాలు చెప్పాను మీకు. యాక్చువల్గా ఈ 7 విషయాలు ఏంటి మనకి బయలుపరిచేవి? ఈ కొండ మీద ప్రసంగంలోని 7 విషయాలు ఏంటి మనకి బయలుపరిచాయంటే, క్రైస్తవ జీవితాన్ని భిన్నమైన దృక్పథంతో చూడటం అన్నమాట. అసలు క్రైస్తవ జీవితం అంటే ఎలాగుండాలి అనేది యేసుప్రభు ఇక్కడ బయలుపరిచాడు అనమాట. యేసుక్రీస్తుని వెంబడించేవాడు ఎలాగుండాలి అది చెప్పాడు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అది యేసు ప్రభుని వెంబడించేవాడు ఎలాగుండాలి అనేది పాయింట్ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక ఇది చాలా అవసరమైనటువంటి మాట, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. రెండవది, యేసు శిష్యులుగా ఉండుటంటే ఏంటో బోధించాడు. ఎందుకంటే జన సమూహము, అంటే శిష్యుల సమూహం ఆయన్ని వెంబడిస్తూ వచ్చారు, ఆయన్ని అనుసరిస్తూ వచ్చారు. కనుక మీరు గుంపులుగా నన్ను వెంబడిస్తూ వస్తున్నారు కానీ అని చెప్తూ, అసలు నన్ను వెంబడించేవాడు ఎలాగుండాలి అనేది ఖచ్చితంగా ఇక్కడ బోధ చేసి వాళ్ళకి జ్ఞాపకం చేశాడు అనమాట. నన్ను వెంబడించేవాడు ఎలాగ ఉండాలి బాబు అని, ఈ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి బాబు అని వాళ్ళకి చెప్పినట్టుగా ఉందన్నమాట. కనుక లోకము కన్నా భిన్నమైన జీవిత విధానాన్ని, అంటే వరల్డ్లీ లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది, క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కనుక మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, మన యొక్క జీవిత విధానం, క్రైస్తవుని యొక్క జీవిత విధానం ఎలాగుండాలో తెలియజేస్తాడు అన్నమాట ఈ ప్రసంగం ద్వారా. ఈ కొండ మీద ప్రసంగం ద్వారా ఈ విషయాలు తెలియజేసినట్టుగా ఉందన్నమాట. క్రైస్తవ జీవిత విధానం ఎలాగుండాలో జ్ఞాపకం చేశాడు. అయితే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్ర అన్ని కాలాలలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఈ ప్రసంగం ఏంటంటే అందరికీ వర్తించేది, అన్ని కాలాల్లో ఉండే వారికి వర్తించేది. మనము వేరుగా ఉండాలా, క్రైస్తవ బిడ్డలు వేరుగా ఉండాలనేది యేసు ప్రభు యొక్క ఆశ. మీరు చూడండి ఒకసారి లేవియకాండం. ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీల పట్ల దేవునికి ఈ యొక్క ఆశ ఉండింది. మీరు 18వ అధ్యాయం లేవియకాండం తీయండి దయచేసి. 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. లేవియకాండం 18వ అధ్యాయం 4 వచనాలు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి. అమ్మమ్మ ఎక్కడ స్టార్ట్ చేశారు? లేవియకాండం. అవునన్నా 18వ అధ్యాయం 18 1 నుంచి. ఓకే. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను ఇక్కడ ఒక నిమిషం ఆపండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు వింటున్నారు ఈ మాట? అంటే ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన హెచ్చరిక ఏమిటనంటే, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల్లాగా ఉండొద్దు అని అన్నాడు అనమాట క్లియర్గా. మీరు వేరుగా ఉండాలనేదే అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మాట చదవండి. నేను నడిపించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. చూసారా, ఇంకో మాట కూడా అన్నాడు. ఇక్కడ ఐగుప్తులో ఉన్నారు, ఇక్కడి నుంచి రేపు మీరు వాగ్దాన భూమి కనాన్లోకి వెళ్ళిపోతారు. ఆ కనాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి ప్రజల్లాగే మీరు ఉండొద్దు అన్నాడు. కనుక ప్రభు యొక్క ఆలోచన తన బిడ్డల పట్ల ఏమిటనంటే, మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వేరుగా ఉండాలట ప్రభు బిడ్డలుగా. మన జీవిత విధానం, మన మాటలు, మన వైఖరి, మన సంబంధం, ఇవన్నీ అన్ని వేరుగా కనపడాలట. ఇది దేవుని యొక్క ఆశ. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క ఆశ. తర్వాత 4వ వచనంలో ఏమన్నా రాయబడింది? 4వ వచనం రాశాడు, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. చూసారా, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడాల్ని పాటించాలి మీరు అన్నాడు. అది ఎగ్జాక్ట్ గా
ఇప్పుడు మనము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అన్ని కూడా ఇదే మనకి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవ విలువలతో కూడినటువంటి జీవితం, దేవుని రాజ్య జీవిత విధానం ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు ఒకసారి తీతుకు పత్రిక తీయండి. తీతు పత్రిక, తిమోతి తర్వాత ఉంటుంది. తీతు పత్రిక తీయండి ఒకసారి. 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడండి. 11, 12, 13. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూసారా, ఇక్కడ ఇంకొక మాట క్లియర్ గా కొత్త నిబంధనలో మనకి విశ్వాసులైనటువంటి మనకి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే, మీరు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకాలా, నీతితో బ్రతకాలా, భక్తితో బ్రతకాలా అని హెచ్చరిక చేయబడింది అన్నమాట. కనుక యేసు ప్రభు నియమించిన స్వస్థ బుద్ధి ఏంటి, యేసు ప్రభు నియమించిన నీతి ఏంటి, యేసు ప్రభు నియమించిన భక్తి ఏంటి, ఇదంతా కూడా మనకి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వివరించాడు అనమాట. అవి మనం చూడబోతున్నాం. ఇక వచ్చే వారం నుండి అవి మనం చూడబోతున్నాం. కనుక ఇది చాలా గొప్పది. క్రైస్తవ విలువలతో కూడినటువంటి జీవితము ఇక్కడ వివరించబడింది కొండ మీద ప్రసంగం. క్రిస్టియన్ వాల్యూస్ అంటుంది, క్రిస్టియన్ వాల్యూస్. అట్లాగే కొండ మీద ప్రసంగము దేవుని రాజ్య జీవిత విధానం అని కూడా చెప్పొచ్చు అన్నమాట. కింగ్డమ్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైఫ్ స్టైల్ అన్నమాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైఫ్ స్టైల్, దేవుని రాజ్య జీవిత విధానం. ఆయన రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు జీవించవలసినటువంటి విధానం ఏంటి, అది ఈ 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా మనకి వివరించబడ్డట్టుగా ఉందన్నమాట. కనుక ఇంకొక చక్కని మాట ఒక ఆయన ఏమన్నాడంటే, ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అని అన్నాడు. ఈ 5, 6, 7 అధ్యాయాలు ఏంట్రా అని అంటే, ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఇది క్రైస్తవునికి మంచి నిర్వచనం అన్నాడు అనమాట. ఇదిగో ఈ 3 అధ్యాయాలు చదివితే, ఈ 3 అధ్యాయాల ప్రకారం చేస్తే ఆడు క్రైస్తవుడు అని. ఈ 3 అధ్యాయాల్లో చెప్పబడింది చేసేవాడే క్రైస్తవుడు అనే మాట, నిజమైన విశ్వాసి, నిజమైన యేసుప్రభు శిష్యుడు అనేటువంటి మాట తేల్చిపడేశారు అన్నమాట. కనుక ఇది ఎంత ప్రాముఖ్యమైందో మనం చూడబోతున్నాం దేవుని బిడ్డలారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే దీని గురించి కొంతమంది బయట వాళ్ళు, క్రైస్తవేతరులు ఏమని మాట్లాడారంటే, గాంధీ గారు ఆయన ఈ కొండ మీద ప్రసంగాన్ని బాగా మెచ్చుకున్నాడు గాంధీ గారు. అయితే ఆయనకి బాగా నచ్చిన ఒక మాట ఏంటంటే, కీడుకు మేలు చేయడం అనమాట. మనకి కీడు చేసిన వాడికి మేలు చేయడం అనమాట. అది ఆయనకి బాగా నచ్చినటువంటి మాట దేవుని బిడ్డలారా. తర్వాత కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, తత్వజ్ఞాన వాళ్ళు వాళ్ళు శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, సమాధానపరచటం, కనికరం చూపించటం, శత్రువుని ప్రేమించటం, ఇవి మానవ విలువలు అని అన్నారు అన్నమాట. కొంతమంది ఫిలాసఫర్స్ ఈ ప్రసంగాన్ని, కొండ మీద ప్రసంగాన్ని గురించి వాళ్ళు వింటున్నప్పుడు, అసలు ఈ సమాధానపరచటం ఏంటి, కనికరాన్ని చూపించటం ఏంటి, శత్రువులు ప్రేమించటం ఏంటి, ఇవన్నీ గొప్ప విలువలు, మానవ విలువలు అని వాళ్ళు వ్యాఖ్యానించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే యూదుల రబ్బీలు ఉన్నారు. రబ్బీలు అంటాం అంటే యూదుల రబ్బీలు అంటే బోధకులు అనమాట, యూదుల బోధకులు. వాళ్ళల్లో కూడా కొంతమంది ఎలాంటి ఒక నిర్ణయానికి వచ్చారంటండి, ఇది వేషధారణకు ఒక హెచ్చరిక అన్నారు. అంటే క్రైస్తవులలాగా ఉండడం, క్రైస్తవులు కాకపోయినా వేషం వేసుకోవడం అనమాట, వేషధారపు క్రైస్తవులు, లేకపోతే నామకార్థపు క్రైస్తవులు అంటాం చూసారా, వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అన్నాడు అనమాట. కనుక ఇంకొక మాట వాళ్ళు అన్న మాట ఏంటంటే, యూదుల రబ్బీలు అన్న మాట ఏంటంటే, ఇది 1వ శతాబ్దపు యూదుల సాహిత్యం అన్నారు, జూయిష్ లిటరేచర్ అన్నారు. ఇది జూయిష్ లిటరేచర్ అన్నమాట. అంటే యూదుల సాహిత్యం ఇది కనుక దీన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి మాట ఉందన్నమాట. అంటే ఒక చెంప దెబ్బ కొడితే మరొక చెంప చూపడం ఏంటి, రేపటి గురించి మీరు చింతించకండి అని అంటం ఏంటి, చూసారా, చాలా బాగా మాట్లాడారు కదా యేసు ప్రభు. ఇవన్నీ వింటున్నప్పుడు వాళ్ళకి ఈ రీతిగా అనిపించింది అనమాట. కనుక వాళ్ళ అన్నమాట ఏంటంటే, రబ్బీలు అన్న మాట ఏంటంటే, ఇది స్థిరమైన సమాజానికి మూలం. కొండ మీద ప్రస్తుతం స్థిరమైనటువంటి సమాజానికి మూలం అన్నారు. ఎ గుడ్ థింగ్ ఫార్ స్టేబుల్ సొసైటీ.
ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్టేబుల్ సొసైటీ అని అన్నారు. ఇది చాలా గొప్ప మాటగా మనం చూస్తాం. అట్లాగే ఒక నాస్తికుడు అన్నమాట, ఒక నాస్తికుడు ఏమన్నాడంటే, తుదకు ఆయన యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ నాస్తికుడు అన్న మాట ఏంటంటే, యేసును రక్షకునిగా అంగీకరించకుండా దీని తాత్పర్యాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా దీని తాత్పర్యాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ సర్మన్ ఆన్ ద మౌంట్, నో వన్ కెన్ అండర్స్టాండ్ ద ఇంప్లికేషన్ అన్నాడు అనమాట. ఇంప్లికేషన్ అంటే తాత్పర్యం అనమాట. కనుక ఎంత చక్కని సాక్ష్యాలు ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి మనం వింటున్నాం చూడండి దేవుని వల్ల. కనుక ఇది క్రైస్తవ విలువలతో కూడింది అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇది ఈ విషయాలు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని గూర్చి భిన్నమైన దృక్పథం, యేసు శిష్యులుగా ఉండుట అంటే ఏంటో బోధించేది, లోకము కన్నా భిన్నమైన జీవిత విధానాన్ని తెలియజేసేది, క్రైస్తవ విలువలతో కూడినటువంటి జీవితం, దేవుని రాజ్య జీవిత విధానం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఇక్కడితో మనకి ఈ కొండ మీద ప్రసంగం యొక్క ఇంట్రడక్షన్ ముగించబడతాం, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వారం నుండి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ధన్యతలతో స్టార్ట్ చేస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాయబడింది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం. కనుక ఫస్ట్ ధన్యత మనము నెక్స్ట్ వీక్ చూస్తాం దేవుని బిడ్డలారా. ఫస్ట్ ధన్యత మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. దాని కొరకు మీరు వేచి ఉండాలని నేను ప్రార్థన పూర్వకంగా మీరు అటెండ్ అవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడు అనేక విషయాలు మనం తెలుసుకుంటలో తగిన కృపనిచ్చి మనల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.